నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కార్పొరేట్ విద్యా సంస్థ అయిన శ్రీ చైతన్య పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలని, ఆ సంస్థ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శ్రీ చైతన్య యాజమాన్యం ఒక ప్రైవేటు గదిని అద్దెకు తీసుకుని తమ ఇష్టానుసారంగా పుస్తకాలు అమ్ముతున్న స్థావరం నుండి ఆ పుస్తకాలను జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ కార్యాలయానికి తరలించి అక్కడ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ, కరీంనగర్ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ పుస్తకాల వ్యాపారానికి తెరలేపిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ పాఠశాల కూడా క్యాంపస్లో కానీ బయట ప్రైవేటు గదుల్లో కానీ పుస్తకాలు, దుస్తులు అమ్మకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. కేవలం సిలబస్ పుస్తకాల జాబితాను మాత్రమే నోటీసు బోర్డుపై పెట్టాలని, కానీ శ్రీ చైతన్య యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులను, విద్యాశాఖ జీవోలను పూర్తిగా బేఖాతరు చేస్తుందని విమర్శించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని పోలీసులు అరెస్టు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఫీజులు వసూలు చేస్తూ అదేవిధంగా పుస్తకాలను అక్రమంగా ఈరోజు ఒక రూమ్ తీసుకొని అమ్ముతున్న పరిస్థితి కరీంనగర్లో నెలకొంది. ఈరోజు కరీంనగర్లో ఉన్న డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఎందుకు కనబడలేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ చింతకుంటలోనే ఒక ప్రైవేట్ రూమ్ తీసుకొని రూమ్లో అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఒక 10th క్లాస్ విద్యార్థికి 16,000 రూపాయలు ఈరోజు బుక్స్ పైన అమ్ముతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పుస్తకాలు అమ్మకూడదు, దానితో పాటు నోట్ బుక్స్ సంబంధించిన అమ్మకూడదు. కానీ వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ పెట్టుకొని పుస్తకాలు అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కరీంనగర్. ఈరోజు చైతన్య కార్పొరేట్ పాఠశాలలో అక్రమంగా ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్మడం జరుగుతుంది. ఈరోజు అధికారులకు కనీసం కనబడలేదా? ఎంఈఓలు, డిఓలు ఈరోజు ఆఫీస్ రూమ్లకు, ఏసీ రూమ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప ఈరోజు ప్రభుత్వ నిబంధనలు తొంగలో దొక్కుతున్న ఒకవైపు కలెక్టర్ సెమినార్లు వాళ్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కానీ నిజంగా ఈరోజు అమ్ముతున్న పుస్తకాల పైన ఈరోజు పట్టించుకొని పరిస్థితున్నది. ఈరోజు ఇక్కడ శ్రీ చైతన్య పాఠశాలనే కాదు, జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో ప్రతి దగ్గర అక్రమంగా ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఈరోజు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతూ పేద మధ్యతరగతి ప్రజల్ని మోసం చేస్తున్న పరిస్థితి జిల్లాలో ఉన్నది. దీనిపైన కనీసం డిఓ ఇప్పటికి కూడా అర్ధగంట అవుతున్నా కానీ ఇప్పటికి కూడా రాని పరిస్థితి ఉన్నది. వీరిపైన కలెక్టర్ గారు క్రిమినల్ కేసులు నమోదు చేసి పాఠశాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా ఈరోజు కనీసం అవగాహన లేకుండా కనీసం దీనిపైన స్పందించని డిఓను కూడా సస్పెండ్ చేసి ఎంఈఓలను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. సంస్థలు వారి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ అదేవిధంగా పుస్తకాలను అక్రమంగా ఈరోజు ఒక రూమ్ తీసుకొని అమ్ముతున్న పరిస్థితి కరీంనగర్లో నెలకొంది. ఈరోజు కరీంనగర్లో ఉన్న డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఎందుకు కనబడలేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ చింతకుంటలోనే ఒక ప్రైవేట్ రూమ్ తీసుకొని రూమ్లో అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఒక 10th క్లాస్ విద్యార్థికి 16,000 రూపాయలు ఈరోజు బుక్స్ పైన అమ్ముతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పుస్తకాలు అమ్మకూడదు, దానితో పాటు నోట్ బుక్స్ సంబంధించిన అమ్మకూడదు. కానీ వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ పెట్టుకొని పుస్తకాలు అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. అంటే ప్రభుత్వ నిబంధనలు అనేది ఈరోజు శ్రీ చైతన్య వర్తించాయా? పైసలతో మాఫీ చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా కార్పొరేట్ శ్రీ చైతన్య పాఠశాల పైన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా ఈరోజు తల్లిదండ్రులు మోసం చేస్తూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఈరోజు శ్రీ చైతన్య ఉంది. నిబంధనలు అనేది ఈరోజు శ్రీ చైతన్య లేకుండా పోతున్నది. కాబట్టి తక్షణమే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య పాఠశాల మూసివేయాలి. ఇప్పటికే విద్యార్థులను అనేక వేధింపులు చేస్తూ అనేక మంది విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. కానీ ఈరోజు అధికారులకు సంబంధించింది ఈరోజు ఆఫీసులకు పరిమితమవుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికి ఫోన్ చేసి ఎంఈఓకి ఫోన్ చేసి గంట అవుతున్నా కానీ ఇంతవరకు కూడా ఈరోజు స్పందించిన పరిస్థితి ఉన్నది. అంటే డిఈఓలకు, ఎంఈఓలకు ఈరోజు శ్రీ చైతన్య ఎందుకు కనబడాలి అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే శ్రీ చైతన్య పాఠశాల ఉన్నదో తక్షణ వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమంగా పుస్తకాలు అమ్ముతూ ఈరోజు వ్యాపారం చేస్తున్న కళాశాల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. ఓకే, అందరికీ నమస్కారం. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి అన్నీ కూడా చాలా సవ్యంగా జరుగుతున్నాయి. 10వ తరగతిలో మన వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణులైన ఈ సంవత్సరంలో మంచి మార్కులు తేవడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే ఈ పాఠశాల ప్రారంభమైన సందర్భంగా ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతుందని మా నోటీస్కి వచ్చింది. ఇవాళ కొందరు బుక్స్ తీసుకొస్తే ఆ బుక్స్ అన్ని సీజ్ చేశాం. మా ఎంఈఓ గారికి చెప్పేసి వాళ్ళ బుక్స్ అమ్మేటటువంటి గోడాను కూడా సీజ్ చేయమని చెప్పాము. కాకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ రేట్స్కు వాళ్ళ బుక్స్ సేల్ చేయడానికి అవకాశం ఉంది.
అంతేగాని ఇట్లా స్కూల్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మడానికి అయితే అవకాశం లేదు. ఇంకొకటి మేము వాళ్ళకి ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇస్తున్నాం. షోకాజ్ నోటీస్తో పాటు వాళ్ళ డీరికగ్నిషన్ కోసం ప్రపోజల్స్ ఆర్జేడీ గారికి కూడా మేము పంపించడం జరుగుతుంది. రికగ్నిషన్ విషయం ఆర్జేడీ గారు చూసుకుంటారు, మేము రిపోర్ట్ అయితే పంపించడం జరుగుతుంది. అదే సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళకి నోటీస్ ఇస్తాము. నోటీస్ రిప్లై ఇచ్చిన తర్వాత దాన్ని బట్టేసి ఆర్జేడీ గారికి రికగ్నిషన్ క్యాన్సిల్ చేయడానికి ప్రపోజల్ పంపిస్తాము. సార్ పాఠ్య పుస్తకాలతో పాటు నోట్బుక్స్ కూడా అమ్ముతా ఉన్నారు. ఒక్క నోట్బుక్ బయట 30 రూపాయలకు కొనిస్తే 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. దానిపై మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అటువంటి నోట్బుక్స్ అమ్మడానికి అయితే నిబంధన ప్రకారం లేదండి. అది నిబంధన ప్రకారం లేదు కాబట్టి మేము వాళ్ళు ఎవరైనా అమ్మినట్టు మా దృష్టికి ఇవ్వట్లాగా వస్తే మేము కంపల్సరీ చర్య తీసుకుంటాం. అదే మా నోటీస్కి వస్తే మాత్రం కంపల్సరీ చర్య తీసుకుంటాం. నేను ఇంకొక ముఖ్య విన్నపం చేసేది ఏంటంటే ముఖ్యంగా పిల్లల్ని అంత ఫీజులు కట్టి అంత వ్యయప్రయాసాలకు వచ్చే వాళ్ళు ప్రభుత్వం కల్పిస్తున్న ఫెసిలిటీస్ ఆధారంగా మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరితే మంచిది. తల్లిదండ్రులకు కూడా చాలా ఈజీగా ఉంటుందని నా యొక్క విన్నపం. ఇంకా మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. సీఎం గారు మనకు మంచి ఫెసిలిటీస్ కల్పించారు అన్ని పాఠశాలలో ప్రభుత్వం. తర్వాత వాళ్ళకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇస్తున్నాం, నోట్బుక్స్ ఇస్తున్నాం, వాటితో పాటు వర్క్ బుక్స్ ఇస్తున్నాం. తర్వాత కంప్యూటర్స్ కూడా ప్రతి స్కూల్లో ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి వస్తున్నాయి. స్కూల్కి 5 కంప్యూటర్స్ ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళ పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. తర్వాత తొందరలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా వస్తుంది మన దగ్గర. ఇప్పుడు కొన్ని 4 జిల్లాలు అమలవుతుంది. నెమ్మదిగా వేరే మన జిల్లాలో కూడా అమలు అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఉన్నాయి మన దగ్గర. సిఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు కూడా వచ్చి చాలా స్కూల్స్లో డెవలప్ చేయడానికి చేస్తున్నారు. మేము కూడా స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. కాబట్టి పేరెంట్స్ ఇది కొంచెం గమనించి మన ప్రభుత్వ పాఠశాలలు మన పాఠశాల, ఎందుకంటే మేమందరం చదువుకునే ప్రభుత్వ పాఠశాల గతం నుండి ఎవరు కూడా తక్కువ లేరు. ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళు ఎవరు అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, రిజిస్ట్రార్లు అంతకంటే పెద్దవాళ్ళు అయినా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అక్కడికి పోయి అంత ఇబ్బంది పడే బదులు మా పాఠశాలలో చేర్పించాలని నేను కోరుకుంటున్నాను. అది నేను ఉన్నప్పుడు జరిగిన నోటీస్కి రాలేదు సార్. అది ఫస్ట్ టైం ఇది ఒకటే నోటీస్కి వచ్చింది. ఇది మాత్రం వెంటనే గోడాం సీజ్ చేయమని ఇప్పుడు ఎంఏ అని అక్కడ పంపించాను. నేను గోడాం సీజ్ చేసిన తర్వాత రిపోర్ట్ తీసుకొని ఆర్జేడీ గారికి వస్తాను. నా పేరు ప్రశాంత్ రెడ్డి అండి. నేను డిఓ అండ్ ఏడీగా జాయిన్ అయ్యాను. డిఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.